నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెలో పాల్గొన్న 18 పంచాయతీల సిబ్బంది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ అధ్యక్షులు యనమల రంజిత్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 51 జీవో సవరించాలని, 8 గంటల పని దినాలు కొనసాగించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు 010 పద్ధతిని ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుడికి 10 లక్షల ఆర్థిక సాయం అందించి దహన సంస్కారాల కోసం 30,000 ఇవ్వాలని కోరారు. ఈ సమ్మెలో ఉపాధ్యక్షులు బొల్లె రాంప్రసాద్, కార్యదర్శి జనగం శ్రీనివాస్, గుండాబోయిన అనూష, కుర్సం శంకరయ్య, తాటి నరేష్, మడకం విజయబాబు, సోడి ఆంజనేయులు, తుర్సా నరసింహారావు, ముత్తయ్య మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని, రద్దు చేయాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని, అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని, కనీస వేతన చట్టాన్ని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. చెప్పండి మీకు అర్థమైంది. ఏం లేదు చెప్పాలి కానీ బాగా పని చేస్తాము మేము. SR7 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వెంకటాపురం మండలంలో CITU ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది రీలే నిరాహార దీక్ష 1 డే చేపట్టారు. ఇప్పుడు అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కనుక్కుందాం విషయాలు ఏందో, డిమాండ్స్ ఏందో. చెప్పండి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ CITU అనుబంధం ద్వారా మేము వెంకటాపురం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులము 18 పంచాయతీల కార్మికులము మేము ఇక్కడ రీలే సమ్మె ఒకరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులకు ఉన్నటువంటి కష్టాలు కానీ నష్టాలన్నీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం సఫాయన్న సలామన్న పేరుతోటి మమ్మల్ని పనిచేయడం జరిగింది. గత ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మేము జీతాలు పెంచుతామన్నారు, అన్ని విధాలుగా మేము చూస్తామన్నారు, కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగనే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావచ్చు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు మేము వస్తే అన్ని విధాలుగా మేము చేస్తాము, జీతాలు పెంచుతాము, అన్నీ చూస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రభుత్వం పెంచి దగ్గర 2-3 సంవత్సరాలు అవుతుంది. 9,500 రూపాయలు చేశారు. ఆ 9,500 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీల కార్మికులకు అదే జీతం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు శాలరీ పెంచలేదు. అనేకమైనటువంటి పనుల్లో భాగస్వామైనటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ ఉదయాన్నే పొద్దున్నే లేచి చెత్త ఊడ్చడం మొదలుకొని గ్రామాలలో మంచినీటి సదుపాయం వరకు, అలాగనే సాయంత్రం పూట వీధి లైట్లు నిర్వహణ, అలాగనే కాకుండా ఏది వచ్చినప్పటికీ సర్వేలు వచ్చినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ కార్మికులనే సర్వేలలో పాల్గొనటం, వరద ప్రాంతాలలో ప్రాంతాలలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులే అన్ని విధాలుగా సహాయం చేయటం. ఆనాడు కరోనా కష్టకాలంలో కూడా ఎవరు ముందుకు రాని సమయంలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులే మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా కష్టకాలంలో పనిచేయటం జరిగింది. వారు ప్రాణాలు పోయినా మాకేం కాదు, ప్రజలందరూ బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, ఊర్లు బాగుండాలనే ఉద్దేశంతో ఆనాడు ముందుకు రావడం జరిగింది. అటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతం అది కూడా సరైన సమయాల్లో రాకుండా ఉండడం జరుగుతుంది. జీతాలు ఈరోజు చూసినట్లయితే 9,500 అట్లా ఉన్నాయి, కానీ ప్రతి నిత్యావసర ధరలు చూసినట్లయితే నిత్యము పెరుగుతున్నాయి. కనీసం మంచి ధరలు మొదలుకొని కూరగాయల ధరలు కూడా ఎంతగానో పెరుగుతున్నాయి. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలు అలాగనే ఉన్నాయి. జీతాలు పెరగటం లేదు. ఒకవేళ జీతాలు కొట్టినా కూడా అది ఎప్పుడు పడతాయన్నది కూడా గ్యారంటీ లేని పద్ధతిలో ఉంది. కాబట్టి ఏదైనా మనిషి చచ్చినా, కుక్క చచ్చినా, బర్రె చచ్చినా, ఏది చచ్చినా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు తీయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు
వెళ్తారు. కానీ కనీసం మాకు ఇన్సూరెన్స్ లేదు, కనీసం మనకి ఏదైనా చేస్తే ఈ మనకు పిఎఫ్ సౌకర్యం లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు, ఇట్లా మాకు ఏమీ లేకుండా ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా డిమాండ్స్ నెరవేర్చాలి, మాకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. మాకు ప్రధానంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చి అన్ని పనులు కూడా గ్రామ పంచాయతీ కార్మికుడే పని చేయాలి, గ్రామ పంచాయతీ కార్మికుడి ద్వారానే పని జరగాలని చెప్పేసి అన్ని కూడా మల్టీపర్పస్ వర్కర్ విధానం జీవో నెంబర్ 51 తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం 51 జీవోని రద్దు చేస్తాం, మేము మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. తక్షణమే ఈ ప్రభుత్వం మా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, కనీస వేతన చట్టం అమలు చేయాలి. 26,000 రూపాయలు ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నాయో 26,000 రూపాయలు మాకు చెల్లించాలి. నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతున్నాయి కాబట్టి మా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి, మాకు ఈ పిఎఫ్ సౌకర్యాన్ని కలగజేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.